ఆన్లైన్లో షాపింగ్ చేసేటోళ్లకు ఒక గట్టి షాకుల్లా మొబైల్లో ఫోటో చూసి మురిసిపోయి ఆర్డర్ ఇస్తే చేతికొచ్చే వరకు అసలు వస్తువుకు బదులు అరివీర భయంకరమైన గిఫ్ట్ వస్తుంది. బాపట్ల జిల్లా పర్చూరు మండలం నూతలపాడు ఊళ్ళుండే ఒక రిటైర్డ్ టీచరు మీషోలో ఒక వస్తువు ఆర్డర్ చేస్తే ఆయనకు వచ్చిన పార్సల్ చూసే ఊరోళ్ళంతా వక్కైండ్రు. ఇంతకీ ఆ పార్సల్ ఏమొచ్చింది, ఆ ఆన్లైన్ కంపెనీల్లో చేస్తున్న మోసాలు ఎట్లున్నాయో జర అట్లా చూసేద్దాం పారి. నూతలపాడు అనే ఊర్లుండే రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుడు ఎల్ సుబ్రహ్మణ్యం సారు ఈనాడు మా మీషో ఆన్లైన్లో 466 రూపాయలు పెట్టి ఆర్డర్ పెట్టిండు. బుధవారం నాడు డెలివరీ బాయ్ వచ్చి ఓటీపీ అడిగి మరీ పార్సల్ చేతిలో పెట్టిండు. సరే అని టీచర్ కదా అనుమానం వచ్చి ఆ డెలివరీ సిబ్బంది ముందే బాక్స్ ఓపెన్ చేసి చూసిండ్రు. గంతే ఆయన ఆర్డర్ చేసిన వస్తువుకు బదులు అందులో రాళ్ళు దర్శనం ఇచ్చినాయట. చూసిండ్రా అనుల్లా 466 రూపాయలు పెడితే ఆన్లైన్ సంస్థలు ఎంత విలువైన రాళ్ళని గిఫ్ట్గా పంపినాయో. ఈ కాలంలో రాళ్ళకు కూడా బాగా డిమాండ్ పెరిగింది పో. మీషోలో నేను ఒక పాన్ను బుక్ చేశాను, రోస్టర్ పాన్ని. మనీ కట్టాను ముందుగానే. కొద్ది రోజుల తర్వాత అది ఒక వారం తర్వాత వాళ్ళు ఒక అట్టపెట్టెలో రాళ్ళు పెట్టుకొని డెలివరీ బాయ్ ఓటీపీ చెప్పమంటే ఓటీపీ చెప్పిన తర్వాత డెలివరీ బాయ్ ముందే ఓపెన్ చేయగా 2 రాళ్ళు ఉన్నాయి. ఇదేమని ప్రశ్నించగా అది మరలా కంపెనీ వాళ్ళకి తెలియజేయమని వెళ్ళినాడు. ఇట్లాగనే అమెజాన్ కంపెనీ వాళ్ళు కూడా 2 సార్లు వస్తువుని ఇవ్వకుండానే డెలివరీ చేసినట్టు చేశారు. వారి మీద కూడా కంప్లైంట్ ఇచ్చున్నాను. వారు మనీ మరలా తిరిగి వేసినారు. ఇట్లా కొత్తగా జరుగుతున్నాయి. జాగ్రత్తగా గమనించగలని ప్రార్థన. బాక్స్ ఓపెన్ చేయగానే అందులో రాళ్ళుండు చూసి కొన్న మనిషి షాక్ అయిందట. ఇదేందయ్యా అని ఎంబడే డెలివరీ వాళ్ళని గట్టిగా అడిగితే మాకు దీంతో సంబంధం లేదు, మేము డెలివరీ చేసేటోళ్ళమే, కట్టబడి దాచుకున్న పైసలు ఇట్లా మోసగాళ్ళ చేతిలో పడితే ఏమన్నా మంచిగా ఉంటుందా అని వెంటనే మీషో వాళ్ళకు ఫోన్ కొట్టిండ్రు. సార్ మాకు తప్పుడు డబ్బా వచ్చింది, ఏదో ఆర్డర్ పెడితే రాళ్ళ డబ్బా వచ్చింది, మీ ఆర్డర్ వద్దు మన్నద్దు, మా పైసలు మాకు కొట్టుండ్రి అని ఫోన్ కలిపిండా వాళ్ళకు. ఆన్లైన్లో తక్కువ ధరలకు వస్తువులు వస్తానే అని కళ్ళు మూసుకొని ఆర్డర్లు ఇస్తే ఈసొండి మోసాలే అవుతాయి. గందుకే జర ఆన్లైన్లో కొనేటప్పుడు చూసుకొని తీసుకోండి. జర పైలం మరిగా డెలివరీ బాయ్ పార్సల్ తెచ్చినప్పుడు ఓటీపీ ఇచ్చే ముందు ఎందుకైనా మంచిది ఒకసారి చూసుకోండి. అప్పుడు అలానే డైరెక్ట్గా అడగచ్చు. వాళ్ళు పోయినాక మళ్ళీ పెద్ద తలకాయ నొప్పి అలా కళ్ళ ముంగటనే ఓపెన్ చేస్తే ఇక ఏ తలకాయ నొప్పి ఉండదు. గంతేకాదు తీసేటప్పుడు ఒక వీడియో సుతా రికార్డు చేసుకోండి, లేకపోతే మన పైసలు పోయి చేతుకు రాళ్ళు మిగులుడు ఖాయమిగా.